ఈరోజు మనం సింపుల్గా గోంగూర చికెన్ పులావ్ చేద్దామండి. సింపుల్గా కుక్కర్లో చేసేద్దాం. ఆల్రెడీ పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టేశాను. ఇందులో కుక్కర్ కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసి తర్వాత కాస్త నెయ్యి వేశాను. చూసారా, నెయ్యి పూస పూసగా భలే వచ్చింది, ఇంట్లో తయారు చేసింది. ఇప్పుడు నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, నల్ల యాలుక ఇవన్నీ వేసి కాస్త వేగిన తర్వాత సాజీరా ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి, గోంగూరతో పాటు కాంబినేషన్ ఇది బాగుంటాయి. ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు పులావ్కి సరిపడా ఉప్పు ఇక్కడే వేసేసుకోవాలి. అలాగే కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఇక్కడ చూడండి, మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేస్తున్నాను, ఒక 4 పచ్చిమిర్చి. ఇందులోనే కొన్ని మిరియాలు వేసి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిరియాలు, పచ్చిమిర్చి ఇందులో వేసేస్తాం. కొంచెం మిక్సీ జార్లో వాటర్ పోసి ఇందులో వేసేస్తున్నాం. ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఇందులోనే ఆకులాకులుగా తెంపుకున్న గోంగూర వేసేస్తున్నా. ఇలా గోంగూర బాగా వేగిన తర్వాత ఇందులో నేను పసుపు, కారం ఏం వేయనండి, పచ్చిమిర్చి నుండి వచ్చే ఘాటే సరిపోతుంది. చికెన్ వేస్తున్నా. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్కి 1/2 కిలో బియ్యం తీసుకున్నాను. గోంగూరలో చికెన్ కాస్త మగ్గాలి. చికెన్ కాస్త వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కాస్త గరం మసాలా వేసుకున్నాం. వేసి ఒక్కసారి మిక్స్ చేద్దాం. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు నీళ్ళ చొప్పున నేను ఆల్రెడీ కొలత తీసి పెట్టుకున్నాను. అది డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాం. మొత్తం వేసేస్తున్నాం. మూత పెట్టేసి 3 విజిల్ రానిస్తే గోంగూర చికెన్ పులావ్ రెడీ అయినట్టే. 3 విజిల్స్ వచ్చేసాయి. కుక్కర్ లోపల ప్రెషర్ కూడా పోయింది. రైస్ని బయటకు తీసుకున్నాం. రండి. తీసిన వెంటనే వడ్డించకుండా ఒక 2 నిమిషాలు ఆగితే మనకి మెత్తగా అవ్వకుండా ఉంటుంది. 1 నిమిషం అలా ఉంచుదాం. ఇలా పూస పూసగా రైస్ వస్తే బాగుంటుంది.